హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం మైదా వాడకుండా డీప్ ఫ్రై చేయకుండా హెల్తీగా సమోసాలని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ విధంగా కనుక మీరు ప్రిపేర్ చేస్తే ఎటువంటి గిల్ట్ లేకుండా ఎన్ని కావాలంటే అన్ని తినేసేయచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి. దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీనికోసం మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోండి. ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు వాము వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. చేతితో వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం రబ్ చేస్తూ పిండిని కలుపుకోండి. కొంచెం పిండి తీసుకొని ఇలా అరచేతిలో పెట్టుకొని ముద్ద చేస్తే ఈ విధంగా ముద్ద అవ్వాలండి. అప్పటి వరకు కూడా మీరు కలుపుతూ ఉండాలి. మీకు ఇలా ముద్ద కాలేదు అంటే మరికొంచెం ఆయిల్ వేసుకొని బాగా రబ్ చేసుకోండి. ఇందులోనే తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని ముద్దలాగా కలుపుకోండి. మొత్తం వాటర్ కూడా ఒకేసారి పోయకండి, పిండి లూజ్ అవుతుంది. ఇలా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని దీన్ని చపాతీ పిండిలాగా కలుపుకోండి. పిండి మొత్తాన్ని కూడా చక్కగా ఈ విధంగా కలిపేసుకొని దీని మీద మూత పెట్టుకొని ఈ పిండిని కొంచెం నాననివ్వండి. ఇది నానే లోపల మనం దీనికి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని దాంట్లో 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ధనియాలు సోంపుని కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని వేసుకోండి. ఈ విధంగా వేయడం వల్ల సమోసాలకి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇందులోనే ఒక పెద్ద పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఫ్రెష్గా ఉండే కరివేపాకు ఆకులు వేసుకోండి. ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం వేయిస్తూ ఉండాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు వేగేటప్పుడు సాల్ట్ వేయడం వల్ల చాలా తొందరగా వేగిపోతాయండి. మనకి ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఇందులోనే 3 మీడియం సైజు బంగాళదుంపల్ని ఉడకబెట్టుకొని ఈ విధంగా స్మాష్ చేసుకొని తీసుకొని వేసుకుందామండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా జీరా పౌడర్ వేసుకుందామండి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకొని మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. అంతేనండి, మనకి స్టఫింగ్ ప్రిపేర్ అయిపోయింది. మీ దగ్గర ఉంటే ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకుందాం. మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్ద కూడా నానిపోయిందండి. ఇప్పుడు దీన్ని మరోసారి బాగా మిక్స్ చేసుకోండి. దీన్ని 2 సగాలుగా చేసుకొని ఒక పార్ట్ని తీసుకుంటున్నానండి. నేను సమోసాలని చాలా ఈజీగా ఎలా చుట్టుకోవచ్చో చూపిస్తానండి. ఈ వీడియోలో చూసేద్దాం పదండి. ఈ పిండి ముద్ద మీద కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకొని బాగా దీన్ని పెద్దగా రోల్ చేసుకోవాలండి. మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా దీన్ని రోల్ చేసుకోండి. మరీ పలుచగా వేసుకున్నామనుకోండి, మనం సమోసాలు చుట్టేటప్పుడు అది విరిగిపోతుందండి. గోధుమ పిండి కాబట్టి కొంచెం మందంగా మీడియంగా వేసుకోండి, సరిపోతుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా పెద్దగా దీన్ని రోల్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్ని ఒక చాకు సహాయంతో నేను 8 పార్ట్లలాగా కట్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా కట్ చేసుకోండి. చాలా ఈజీగా అయిపోతుందండి సమోసా.
ఇలా కట్ చేసిన తర్వాత మధ్యలో భాగాన్ని ఇలా రౌండ్లా సర్కిల్ లాగా చుట్టుకొని దీన్ని కూడా తీసేసుకుందామండి. ఇలా చేయడం వల్ల సమోసా చాలా ఈజీగా చుట్టుకోవచ్చు అండ్ కరెక్ట్ షేప్లో కూడా వస్తాయండి మనకి. ఇప్పుడు ఒక స్పూన్ సహాయంతో దీని మీద మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని ఇలా అన్ని షీట్స్ మీద వేసుకుందామండి. ఇలా కనుక మీరు సమోసా షీట్స్ ప్రిపేర్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుందండి సమోసాలు చేయడం. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్టఫింగ్ మొత్తం పెట్టుకున్న తర్వాత దీనిని ఒక్కొక్క పార్ట్ని తీసుకొని ఈ విధంగా ఎడ్జెస్ అన్నీ కూడా కలుపుతూ చక్కగా సమోసాలాగా షేప్ ఇచ్చుకోవాలండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా సమోసాలాగా దీన్ని ఈ విధంగా ఒత్తుకోవాలన్నమాట. మీకు మరొకటి కూడా చేసి చూపిస్తాను చూడండి, ఎంత చక్కగా వచ్చిందో కదా. చాలా ఈజీగా దీన్ని సమోసాలాగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ముందుగా ఇలా ఎడ్జెస్ని కలుపుకుంటూ ఉండాలండి. తర్వాత పైనుంచి కూడా ఎడ్జెస్ని ఈజీగా కలుపుకోవాలి. మనం ఇవి డీప్ ఫ్రై కూడా చేయట్లేదు కాబట్టి చాలా సింపుల్గా అయిపోతుందండి. అంతేకాదండి, పిల్లలు పెద్ద పెద్ద సమోసాలు అంటే తినడానికి ఇష్టపడరు కదా. ఇలా చిన్న చిన్న సమోసాలు చేసామనుకోండి, వాళ్ళకి తినడానికి చాలా ఈజీగా కూడా ఉంటుందన్నమాట. ఇదే విధంగా సమోసాలను మొత్తాన్ని కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. వీటిని మనం డీప్ ఫ్రై చేయట్లేదండి. నేనైతే ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్లో వేసుకుంటున్నాను. అందువల్ల ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్లో పైనుంచి కొంచెం ఆయిల్ గ్రీస్ చేస్తున్నాను. దాని తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చిట్టి చిట్టి సమోసాలని ఇందులో పెట్టేసుకున్నామండి ఒక్కొక్కటిగా. ఇలా దీంట్లో మొత్తం పెట్టేసిన తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుందామండి స్పాచులా సహాయంతో. మీకు కావాలి అంటే ఇలా డైరెక్ట్గా కూడా పెట్టేసుకోవచ్చు ఆయిల్ స్ప్రెడ్ చేయకుండా. నేనైతే కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నానండి, జస్ట్ కొంచెంగా ఒక ఫ్యూ డ్రాప్స్ అంతా జస్ట్ ఆయిల్ని అప్లై చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకుందామండి బాస్కెట్ని. చూస్తున్నారు కదా, ఈ ఎయిర్ ఫ్రైలో పెట్టేసుకొని ఇక్కడ ప్రీ సెట్టింగ్ మెనూ ఉంటుందండి మనకి. ఆన్ చేసిన తర్వాత దాన్ని ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే కనుక మనకి ఇది 180 degreesలో 25 minutes కనుక మీరు ఫ్రై చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా 25 minutes అయిపోయిన తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయో. గోధుమ పిండితో చేసాం కాబట్టి హెల్దీగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. సేమ్ మనకి ఆయిల్తో ఎలా అయితే ఫ్రై అయితే వస్తాయో అలానే వచ్చినాయండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మీకు ఒకటి తుంచి కూడా చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయో. పైన లేయర్ మొత్తం కూడా క్రిస్పీగా, లోపల కర్రీతో చాలా సాఫ్ట్గా, టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. Thank you all for watching us.